వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ సమీక్ష సమావేశం. అన్ని మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచన. సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని నేతలకు దిశ. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సాయి కుమార్. ఫిషరీస్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. విపక్షాల విమర్శలు వాస్తవరహితమని చైర్మన్ కొట్టివారిత. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఫిషరీస్ కీలక రంగమన్న ప్రభుత్వం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఖేల్ మహోత్సవ్ ప్రారంభం. క్రీడల ప్రోత్సాహమే ప్రధాని మోదీ లక్ష్యమన్న గవర్నర్. దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో క్రీడా పోటీలు ప్రశంసనీయం. యువత క్రీడల్లో రాణించాలని నేతల పిలుపు. హైదరాబాద్ కాలుష్య నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్న పొన్నం. ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీ విస్తరణ ప్రతిపాదన. ట్రాఫిక్, చెత్త, పచ్చదనంపై ప్రత్యేక చర్యలు. ప్రజల ఆరోగ్యమే నగరాభివృద్ధి లక్ష్యమన్న మంత్రి. రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్లమెంటు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లోని గాంధీ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని నేతలకు సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లో తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని, సమిష్టి కృషితో భారీ విజయం సాధించాలని స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫిషరీస్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధి, సబ్సిడీలు, ఆర్థిక సహాయం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. విపక్షాల విమర్శలు వాస్తవరహితమని కొట్టిపారేశారు. ప్రభుత్వ విధానాల వల్ల మత్స్యకారులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని వెల్లడించారు. ఫిషరీస్ రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ బిల్లా రంగాలు తోడు దొంగలు, రాష్ట్రాన్ని గంప గుత్తగా దోచుకున్న ఈ తోడు దొంగలు గత 3 రోజుల నుంచి లేనిపోని ప్రేమలు, కనిపించని ప్రేమలు, ఇక వీళ్ళిద్దరే ఇక అపూర్వమైన భావం మారుతున్నట్టు బిల్డప్ ఇచ్చారు. మంచిదే, చాలా మంచిది. మీ బిల్డప్ రాయిళ్లకు అది చాలా సూట్ అవుతుంది. ఇక నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, సికింద్రాబాద్ జిల్లా అని అంటున్నాడు. అరే గత 10 ఏళ్ళు సికింద్రాబాద్ జిల్లా వద్దన్నది నువ్వే కదా. ఈ మాట మేమనలే, నేనలే ఈ మాట. స్వయాన మీ కుటుంబ సభ్యురాలు, మీ తోబుట్టువు కల్వకుంట్ల కవిత గారు చెప్పిన మాట ఇది. ఇది నా మాట కాదు, ఎవరి మాట కాదు. అబద్ధాలకు ఐడి కార్డు అంటే అది కల్వకుంట్ల తారక రామారావు. అబద్ధాలకు ఐడి కార్డు, అబద్ధాలకు ఆధార్ కార్డు. అదేవిధంగా ఏ విషయాన్ని కూడా చెప్పిన అబద్ధాన్ని చెప్పలేని ఒక సమర్థుడు ఈ కేటీఆర్. ఈ బావబామదిద్దరు, ఈ తోడు దొంగలు చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పరు. అలాంటి సమర్థత ఇద్దరికి ఉన్నది. ఒకటి మాట చెప్తున్నా మీకు, గత 10 ఏళ్ళు మీరిద్దరే కదా మంత్రులుగా పనిచేసింది, మీరిద్దరే కదా ప్రభుత్వంలో భాగస్వామై ఉండి. మరి గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడిర్రు. వాళ్ళెంత వీళ్ళెంత
ఇప్పుడేమో నీతులు మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడిన ఈ దుర్మార్గులు, ఈ తోడు దొంగలు, ఈ దగులుబాజులు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ శుద్ధ పూసలు అబ్బా కొంచెం సిగ్గనిపిస్తలేదా మీకు? చీమునెత్తు లేదా మీకు? సిగ్గన పదం లేదా ఒంట్లో మీకు? గత 10 ఏళ్ళు రైతులను హింస పెట్టిర్రు, రైతులను జైలు వేసిర్రు, ఉద్యమకాలను ఇబ్బంది పెట్టిర్రు, ప్రజా సంఘాలు అవమానపరిచిర్రు, నిరుద్యోగులను జైలు వేసిర్రు. అంటే నీకు దమ్ము ధైర్యము మీ నాయనకు లేకుండా మీకు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి పోయే దమ్ము ధైర్యం లేని మీరు ఇప్పుడు లేని మిసాలు తిప్పుతా ఉన్నారు, తొడలు కొడతా ఉన్నారు. కొట్టండి. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో దేశంలో క్రీడలను ప్రోత్సహించడమే ప్రధానమంత్రి లక్ష్యమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ తరహా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు. Today we are seeing that Khel is becoming one of the powerhouses of the nation. He has taken yoga to the international level. Yoga को एक international movement में बनाया है. So that is his unique capability as a leader to turn policies into public movements, nationally and internationally. In a country as large as our Bharat, today there is sports. I come from Northeast. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మహానగర కాలుష్యం బారిన పడకుండా పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ప్రజలకు మరిన్ని పౌర సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, పచ్చదనం పెంపు, చెత్త నిర్వహణ, పర్యావరణ హిత విధానాల అమలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నగరాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. పరిపాలనా సౌలభ్యము, ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి 12 జనరల్ కమిషనర్లను అదేవిధంగా 60 డీసీలను నియమించుకొని పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. దాంతో పాటుగా అనుసంధానంగా కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నాయనేటువంటి ఆలోచన చేస్తాం. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుమార్ గౌడ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ విధానాలపై అసంతృప్తితోనే బీఆర్ఎస్ లో చేరుతున్నామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చేరికలతో సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయ బలం మరింత పెరిగినట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించడమే లక్ష్యంగా పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. విద్యార్థులు, యువతను క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల వారి జీవితాల్లో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు. యువత క్రీడల వైపు ఆకర్షితులైతే మత్తు పదార్థాలు, దురలవాట్లకు దూరంగా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అంటే 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీలో జరిగినప్పుడు అవకతవకలు ఉన్నాయో దాని దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళ మంత్రుల మధ్యన ఉన్న విభేదాలు అన్నీ బయటపడ్డాయి. కాబట్టి అప్పటిదాకా సిబిఐ దాని మీద ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి. కోట్లాది రూపాయలు ఒక సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్స్ దీని మీద ఈరోజు వాళ్ళ మధ్యన ఏదైతే గొడవలు బయటకు వచ్చినాయి, లేకుంటే వీళ్ళందరూ దున్నుకుని పోయేది. అక్కడో కుటుంబం దున్నుకున్నది, ఇక్కడో నేతలు దున్నుకుంటున్నారు.
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 34 రోజులకు గాను 2,05,51,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు చేపట్టారు. భక్తులు కానుకగా 26 గ్రాముల బంగారం, 1 కిలో 200 గ్రాముల వెండి, 14 దేశాలకు చెందిన 87 విదేశీ కరెన్సీ నోట్లు సమర్పించినట్లు తెలిపారు. భక్తుల విశ్వాసానికి ఇది నిదర్శనమని దేవస్థానాల వర్గాలు పేర్కొన్నాయి. సింగరేణి వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తి తప్పుడు ప్రచారమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సింగరేణి సంస్థలో అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కార్మికుల సంక్షేమం, సంస్థ భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలు గమనించాలని కోరారు. సింగరేణి విషయంలో ప్రభుత్వం ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఈ నిబంధన కింద కేవలం 4 టెండర్లు మాత్రమే విడుదల చేశారు. 4 టెండర్ల సంబంధించి వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే, మొదటగా VKOC 1 కొత్తగూడెం కాంట్రాక్టు పొందిన సంస్థ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ MD దీప్తి రెడ్డి గారు మాజీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి గారి కుమార్తె. వారు మాజీ శాసనసభ్యులు పాలేరు. వారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుగా ఉన్న వారి కుమార్తెకు వచ్చింది. పక్కనే ఉన్న VKOC 2 ప్రాజెక్టును 2023 నవంబర్లో 10% అధిక రేటు తోటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేటాయించారు. నవంబర్ 23 ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? కేసీఆర్ గారు ఉన్నారు. మీ ఆయనలో 10% ఎక్సెస్ కు VKOC అదే కాకుండా 2 కింద ప్రాజెక్ట్ ను ఇదే సోదా కన్స్ట్రక్షన్ కి ఇచ్చింది 10% ఎక్సెస్ తోటి. మా ప్రభుత్వంలో అసలు 10% ఎక్సెస్ కి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% ఎక్సెస్ అని, మా ప్రభుత్వంలో 17%, 10% మేము మైనస్ కి ఇచ్చిన చెప్పేసి హరీష్ రావు గారు పచ్చి అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అయ్యా, మరి నవంబర్ 23 మీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే సోదా కన్స్ట్రక్షన్ కంపెనీకి మరి 10% ఎక్సెస్ కి ఎందుకు ఇచ్చారు సార్? అంటే ఆధారాలు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేవు, ప్రజలకు తెలియని చెప్పి భావిస్తా ఉన్నారా? అదే కాకుండా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు మందమరి పాల్గొన్న బిడ్డర్లు సుమారు 12 మంది. ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. కాంట్రాక్టు పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే RVSR JP ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ MD దీక్షిత్ రావు గారు, ప్రతిమా శ్రీనివాసరావు మరియు వినోద్ రావు గారు మాజీ MP బీఆర్ఎస్ పార్టీ మేనల్లుడు. ఈ సంస్థ ప్రతిమా గ్రూప్ చెందినది. దీనికి కూడా కాంట్రాక్ట్ వచ్చింది. అదే కాకుండా RGOC 2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు పాల్గొన్న బిడ్డర్లు 6 మంది. అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేశారు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ సిపై ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్లుగా నిశాంత్ రావు గారు, అదే మదన్ మోహన్ రావు గారు. నిశాంత్ రావు గారు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారు కుమారుడు. సుధాకర్ రావు గారు ఎవరు? కేసీఆర్ అండ్ హరీష్ రావు బంధువు కావడం వల్ల రాజకీయ సమీపత కూడా వారికి ఉన్నది. మీ ప్రభుత్వంలో మీ చుట్టాలు, మీ బంధువులకు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు వచ్చినాయంటే అది ప్రజా ప్రభుత్వం. ఎలాంటి అవినీతి తావు లేకుండా సిస్టమ్ ప్రకారం, అదేవిధంగా దేశంలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం, అదేవిధంగా సింగరేణి బోర్డు సూచించినటువంటి మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణికి సంబంధించినటువంటి టెండర్లన్నీ కూడా యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం ముందుకు పోతా ఉన్నాయి తప్ప ఇక్కడ రాజకీయ కుట్రకోణమో లేకపోతే అవినీతికి అనేది లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తనపై కుట్ర చేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. నిజాయితీగా పనిచేస్తేనే ఇలాంటి ఆరోపణలు వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పాలనలో ఎలాంటి లోపాలున్నా ప్రజల ముందే సమాధానం చెప్తామని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకమే తన బలమని భట్టి విక్రమార్క అన్నారు. అడిగి అలిసిపోయినటువంటి తల్లి
ఆనాడు 2023లో ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేస్తే వారికి మాట ఇచ్చాము. ఆ రోజు వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే, రాగానే మీలాంటి పేదవాళ్ళందరికీ, అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఈరోజు శారమ్మ గారు ఇల్లుని పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి తిరిగి వారిని కలిసి ఆనాడు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశాం. 5 లక్షలతో మీరు ఇల్లు కట్టుకున్నారు. మిమ్మల్ని కలిసి మీకు బట్టలు పెట్టి ఈ ప్రభుత్వం మీతో గృహప్రవేశం చేపించి చాలా సంతోషపడుతుందని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాం. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం ప్రశంసనీయమని గవర్నర్ అన్నారు. యువత, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడమే లక్ష్యమని తెలిపారు. మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులను, మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువకులు, ఇతర క్రీడాకారులు, క్రీడాభిమానులందరూ కూడా ఏకం చేసి వాళ్ళను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. వారి ఆదేశం మేరకే ఈరోజు మనము ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మరి మీ టాలెంట్ ను ప్రదర్శించి ఈ యొక్క క్రీడా ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ సమీక్ష సమావేశం. అన్ని మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచన. సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని నేతలకు దిశ. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సాయి కుమార్. ఫిషరీస్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. విపక్షాల విమర్శలు వాస్తవరహితమని చైర్మన్ కొట్టివారిత. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఫిషరీస్ కీలక రంగమన్న ప్రభుత్వం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఖేల్ మహోత్సవ్ ప్రారంభం. క్రీడల ప్రోత్సాహమే ప్రధాని మోదీ లక్ష్యమన్న గవర్నర్. దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో క్రీడా పోటీలు ప్రశంసనీయం. యువత క్రీడల్లో రాణించాలని నేతల పిలుపు. హైదరాబాద్ కాలుష్య నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్న పొన్నం. ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీ విస్తరణ ప్రతిపాదన. ట్రాఫిక్, చెత్త, పచ్చదనంపై ప్రత్యేక చర్యలు. ప్రజల ఆరోగ్యమే నగరాభివృద్ధి లక్ష్యమన్న మంత్రి.